రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలకు హామీలిచ్చి, ఆ హామీలను అసలు యథేచ్ఛగా ఆ హామీలను నిలువుగా ఎగ్గొట్టే ప్రయత్నం అసలు ఏ ధైర్యంతో చేయగలుగుతారో మనలాంటి వాళ్ళకు చాలాసార్లు అర్థం కాదు. అంటే ప్రజలు అవన్నీ ఏం పట్టించుకోరనా? లేకపోతే రాజకీయ నాయకులకి ఇవన్నీ అలవాటేనని చెప్పి అనుకుంటారనా? అసలు ఏ బేస్‌లో అంత డైరెక్ట్‌గా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారో తాజాగా కూడా చూడండి. తాజాగా కూడా మండలిలోనే మంత్రి సంధ్యారాణి గారు డైరెక్ట్‌గా ప్రకటించారు. ఏమని? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఉచిత బస్సు త్వరగా వేస్తే రాయలసీమ ఆడబిడ్డలు, ఉత్తరాంధ్ర ఆడబిడ్డలు అమరావతి ఎట్లా కడుతున్నారో చూసొస్తారు, ఇంకోటి ఎట్లుందో చూసొస్తారు అని. దానికి కౌంటర్గా మేడము, మేము ఉచిత బస్సు అంటే అన్నవరం నుంచి విజయవాడ పోతా, విజయవాడ నుంచి తిరుపతి పోతా అంటే కుదరదు. మేము వితిన్ ద డిస్ట్రిక్ట్లోనే జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత బస్సు ఇస్తామన్నాము. జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత బస్సు అట. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఏంటి? నేనే డ్రైవర్ను, నేనే సేఫ్ డ్రైవర్ని, మీరు ఎక్కడికి పోవాలన్నా తీసుకెళ్తాను, మీరు బస్సు ఎక్కండి, బస్ టికెట్ తీసుకోకు, మా చంద్రన్న మాట అని చెప్పండి, నేను పుట్టింటికి పోతా, ఉద్యోగానికి పోతా, పని చేసుకోనికి పోతా, ఏటికన్నా పోండి, ఫ్రీ బస్సు అన్నారు. పోనీ ఇప్పుడు తెలంగాణలో తీసుకోండి, విదిన్ ద డిస్ట్రిక్ట్ ఉందా? ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా పోతారు. కర్ణాటకలో చూడండి, ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా పోతారు. వీళ్ళు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కదా చెప్పి హామీ ఇచ్చింది. అరే ఇది మరీ టూ మచ్ అబ్బారని పాసోగోలా, ఇంత అదే చేయలేదు వితిన్ ద డిస్ట్రిక్ట్ మాత్రమే అని. అంటే ఇప్పుడు జిల్లా పరిధిలో ఉన్నోళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కదిరోలు పులిందలకు పోవాలంటే అంటే పక్కన ఊర్లు కదా, ఇంకా అటు సైడ్ వాళ్ళు ఇంకా ఏమంటారు, ఒంగోలు నరసరావుపేటకు పోవాలంటే ఇంకో దగ్గరికి పోవాలంటే, మచిలీపట్నం వాళ్ళు ఏలూరు పోవాలంటే జిల్లాలు మారిపోతే పోలేరా? వితిన్ ద జిల్లా పరిధేనా? ఇదే ఉచిత బస్సు ఇవ్వడము, ఇంత ఈజీగా దానికి పంగనామాలు పెట్టేయడము ఆశ్చర్యం అనిపిస్తుంది. సీరియస్లీ, ఇంత టూ మచ్, ఇంత ఈజీగా ఎగ్గొట్టేస్తారా? ఎగ్గొట్టేస్తారు. ఏం చేద్దాం కానీ